తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం అక్షింతలు వేసింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలకు వర్తింపచేస్తామని ప్రకటించడం నిబంధనలు ఉల్లంఘించడమేనని తెలిపింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎన్నికల సంఘం కేసీఆర్ పై ఏమంది? వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక సందర్భంలో నవంబర్ 17న జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేస్తాం, ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపజేస్తామని ప్రకటించారు. కనుక అది ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఆ మేరకు కొద్దిసేపటి కిందటే ఎన్నికల సంఘం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు ఏవి కూడా జరగకుండా చూసుకోవాలని కేసీఆర్ కు ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే ఎన్నికల నియమావళిని కేసీఆర్ ఉల్లంఘించారని అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తామని ప్రకటించడం కానీ, మత పండుగల సందర్భంగా చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రకటనలన్నీ కూడా ఎన్నికల నియమాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అనేక ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి. వాటన్నిటిని కూడా ఎన్నికల సంఘం తరోగా పరిశీలించిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఎటువంటి పాలసీ డెసిషన్ జరగలేదు ఇంతవరకు బీసీలకు వర్తింపజేస్తామనే అంశంపై. దానికి సంబంధించి గతంలో కేసీఆర్ అసెంబ్లీలో ఒక ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానంలో కూడా కేసీఆర్ కేవలం ఎగ్జామిన్ చేస్తామని మాత్రమే అసెంబ్లీలో చెప్పారు, కానీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అటువంటి ఒక కీలకమైనటువంటి పాలసీ డెసిషన్ ను ఈ రోజు ఆయన వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సభలో ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అని స్పష్టంగా ఎన్నికల సంఘం పేర్కొంది. సో ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినటువంటి కేసీఆర్ భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు ఏవి కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని ఈ రోజు ఎన్నికల సంఘం ఒక అడ్వైజరీ ఆర్డర్ ఇష్యూ చేసింది. ఓకే వెంకటేష్.